సోషల్ మీడియా ప్రస్తుతం ఇదొక మాయా ప్రపంచం. కొందరికి ఇది టైంపాస్, మరికొందరికి లైక్స్ వ్యూస్ తెచ్చే పిచ్చి. కానీ ఇంకొందరికి మాత్రం అమాయకులను ముంచే సరికొత్త వేదికగా మారుతుంది. అవును, భాగ్యనగరంలో ప్రస్తుతం సరికొత్త సైబర్ నేరాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా చేసుకుని నకిలీ ప్రొఫైళ్లతో అమాయక యువతలను టార్గెట్ చేస్తున్నారు సైబర్ కేటుగాలు. ఈ తరహా కేసులు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్లో సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమ్మాయిలను లొంగదీసుకోవటానికి సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, టాప్ యూనివర్సిటీల్లో చదువుకునే రిచ్ స్టూడెంట్స్ గా నకిలీ ఐడీలు సృష్టిస్తున్నారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన లైఫ్ స్టైల్ ఫోటోలు పెట్టి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. స్నాప్చాట్లోని క్విక్ యాడ్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫీచర్లను ఆసరాగా చేసుకుని ఒకే కాలేజ్ లేదా ఒకే ఏరియాకు చెందిన యువతులను ట్రాప్ చేస్తున్నారు. మొదట పరిచయం, ఆపై కొన్ని రోజుల పాటు ప్రేమాయణం నడిపి కుదిరిన తర్వాత అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. ఒక్కసారి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారా, ఇక రోజూ ఫోటోలు పంపుకుంటూ స్ట్రీక్స్ మెయింటైన్ చేయటం మొదలు పెడతారు. ఆ తర్వాత కాస్ట్లీ గిఫ్టులు ఇవ్వటం, నువ్వే నా ప్రపంచం అంటూ లవ్ బాంబింగ్ మెసేజ్లతో ముంచెత్తుతారు. స్నాప్చాట్లో ఫోటోలు, వీడియోలు చూసిన వెంటనే డిలీట్ అయిపోతాయనే భ్రమను కల్పించి బాధితుల నుంచి వ్యక్తిగత వివరాలు, ప్రైవేట్ ఫోటోలను సేకరిస్తున్నారు. ఆ ఫోటోలు చేతికి చిక్కగానే నేరగాళ్లు బ్లాక్ మెయిలింగ్కు తెగబడుతున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి లక్షల్లో డబ్బులు ఇవ్వకపోతే కాలేజీ గ్రూపులకు, తల్లిదండ్రులకు పంపుతామంటూ సైబర్ లూటీలకు పాల్పడుతున్నారు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి వంటి ఐటీ కారిడార్లలో ఇలాంటి కేసులు భారీగా వెలుగు చూడటం సంచలనం రేపుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ప్రజల మధ్య ఎక్కువ కనెక్టివిటీ పెంపొందించాయి. స్నాప్చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేదంటే అన్నోన్ పర్సన్స్ నుంచి మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తాయి. ఒకసారి రిక్వెస్ట్ వచ్చిన తర్వాతకి క్లోజ్గా రిలేషన్షిప్ కోసం మూవ్ అయ్యే మాటలు జరుగుతుంటాయి. ఆ రిలేషన్షిప్ మాటలోనే మన పర్సనల్ ఫొటోస్ కానీ, ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయడానికి ఉంటుంది. ఒకసారి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇమేజెస్ కానీ షేర్ చేశాక ఆ అవతల పర్సన్ మనకి ఫిక్చియస్ పర్సన్, అంటే సోషల్ మీడియాలో ఉండేది ఆ రియల్ పర్సనా, అది ఎవరైనా దాన్ని ఇంపర్సనేట్ చేస్తున్నారా అని తెలియదు. వాళ్ళు మన ఫోటోగ్రాఫ్స్ని కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ దేనికి యూజ్ చేసుకుంటారనేది తెలియదు. కాబట్టి మా దగ్గరికి అయిన రిపోర్టెడ్ కేసెస్లో ఎలా జరుగుతుందంటే, చాలామంది 18 years లోపు స్కూల్ గోయింగ్ గర్ల్స్ కానీ వాళ్ళందరూ తన పర్సనల్ పిక్స్ కానీ వాళ్ళందరికీ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే రిక్వెస్ట్లు వచ్చినాయో వాళ్ళకి షేర్ చేసిన తర్వాతకి వాళ్ళ తర్వాత నెక్స్ట్ మనీ ఎక్స్టార్షన్ గురించి ఆ రిలేషన్షిప్ మాటల పేరెంట్స్ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని వాళ్ళ ట్రాన్స్ఫర్ చేయటము. ఇంకా ఇలా ఎంత అంటే తన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత దగ్గర తీసేయటం. చివరికి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ నుంచే డబ్బులు కాజేసి అక్యూజ్డ్కి థ్రెటన్ చేయటం వల్ల, లేకపోతే న్యూడ్ పిక్స్ కానీ ఏఐ జనరేటెడ్ ఆ ఫొటోస్నే మార్ఫ్ చేసి వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఎందుకంటే ఒకసారి తన ఫ్రెండ్ అయ్యాక తనకి అతని ఫ్రెండ్స్ లిస్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కూడా అన్ని నెంబర్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ షేర్ చేస్తారు. చేసిన దగ్గర నుంచి ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఇంపర్సనేటెడ్గా ఉన్నారో వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా అకౌంట్స్లో అది స్ప్రెడ్ చేస్తాననే భయంకి ఆ థ్రెటనింగ్ వల్ల ఈ మనీ అనేది కూడా లాస్ అవటానికి జరుగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు నగరంలో చదువుకున్న కుర్రకారు వ్యూస్, లైక్స్ కోసం నైతికత మరిచి ప్రవర్తిస్తున్నారు. అద్దెకు బాయ్ ఫ్రెండ్, లైంగిక సేవలంటూ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట అసభ్యకరమైన వీడియోలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. డిగ్రీలు, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండాల్సిన యువత కేవలం ఫాలోవర్లను పెంచుకోవటానికి అడ్డదారులు తొక్కుతోంది. నగరంలో ఫలానా ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందంటూ తప్పుడు సమాచారంతో అసభ్యకర పోస్టులు, కామెంట్లతో కూడిన వీడియోలు పెడుతూ కటకటాల పాలవుతున్నారు. ఇటువంటి తరహా సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ అధికారులు నిఘా ఉంచారు. హైదరాబాద్లోని 4 కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 456 కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ అధికారులు సైబర్ పెట్రోలింగ్తో ఈ తరహా నకిలీ, అసభ్యకర ఖాతాలను గుర్తిస్తున్న పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించొద్దని, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు పంచుకోవద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజివ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, గేమింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఎన్ని చట్ట వ్యతిరేక పనులు ఏదైతే ఉందో వీటన్నిటిని ట్రేస్ చేయడానికి మా దగ్గర సైబర్ పెట్రోల్ టీం ఉంది.
ఉంది. వాళ్ళంతా ప్రొయాక్టివ్గా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఆల్ సోషల్ మీడియా యాప్స్లోంచి ఏ అయితే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, ఏ అయితే ఇలాంటి ఎస్కార్ట్స్ అని, యాడ్స్ అని, గేమింగ్ అని, లేకపోతే ఎర్న్ ఇన్కమ్ ఇన్ లెస్ టైం, ఇలాంటి ఏ అయితే ఐ క్యాచ్ యాడ్స్ ఉన్నాయి, ఇంకా పీపుల్ని చీట్ చేసే ఉన్నాయో వీటన్నిటి మీద మా సపరేట్ సైబర్ ప్యాట్రోల్ టీం ఉంది. ఆ ప్యాట్రోల్ టీము ఈ లింక్స్ని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కేసెస్లో వాటి మీద మా దగ్గరే సుమోటో ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని అక్యూజ్ని అరెస్ట్ కూడా చేస్తున్నాం. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతోంది. కాబట్టి సోషల్ మీడియాలో అపరిచితులతో చాటింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా యువతులు ఆచితూచి అడుగులు వెయ్యాలి. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ని సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.